మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్కారం. నా పేరు డాక్టర్ షగుప్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. సమ్మర్‌లో ఫేస్ గ్లో కోసం ఏం చేయాలి? సమ్మర్‌లో చాలా ట్యాన్ అయిపోతుంది ఫేస్. బయటికెళ్ళాలన్నా భయమేస్తుంది. సన్ స్క్రీన్, లోషన్ ఎంత పెట్టుకున్న ఒక 15 నిమిషాలు, 20 నిమిషాల కోసమే. తర్వాత మళ్ళీ ఎలాగో చెమటలకి అంతా స్కిన్ పాడవుతుంది. సో, ఇలా కాకుండా న్యాచురల్ పద్ధతిలో సమ్మర్‌లో మనం తీసుకోవాల్సిన ఫేస్ గ్లో ప్రికాషన్స్ ఏమైనా ఉన్నాయా? ఈవెన్ చాలా మంది యంగ్‌స్టర్స్ ఈ మధ్య చాలా మంది వస్తున్నారు మనకి. సమ్మర్ బాగా ఉంది మేడం. ఇంత 35-38, 40 డిగ్రీస్ వరకు ఉంది ఎండలు. సో, ఎంత నీళ్లు తాగుతున్నా, ఎంత ఫుడ్ తీసుకుందాం అనుకున్నా ఫేస్ మాత్రం చాలా డల్ అయిపోతుంది. ఏదైనా చెప్పండి మేడం. చాలా మంది మన దగ్గరికి వచ్చేవాళ్ళున్నారు. చాలా మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. సో, నేను ఒకటే అంటానండి. మ్యాంగో చాలా ఇష్టం కదా మీ అందరికి. మ్యాంగో హ్యాపీగా తినండి. ఒక మ్యాంగో మోర్ దెన్ తిన్నాం అనుకోండి ఎక్కువ క్యాలరీస్, మరి ఊరికనే ఓవర్ హీట్ అయిపోతుంది బాడీ, లేదంటే బరువు పెరుగుతుంది. సో, ఒక మ్యాంగో రోజుకి 1 లేదా 2 మ్యాంగోస్, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి తినండి. సో, మ్యాంగో తినడం ఎంత న్యూట్రిషియస్ ఫేస్ గ్లోకి, బాడీ ఎనర్జెటిక్ ఉండడానికి, న్యూట్రిషన్ పరంగా. అదే మ్యాంగోని పల్ప్ అంతా స్క్వీజ్ చేయండి, పిప్ అంతా ఉందా, ఆ పిప్పిని ముఖానికి రాసుకోండి. ముఖానికి రాసుకుంటే చీమలు వస్తాయి మేడం అనేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. సో, చీమలు పక్కన పెట్టి రాసుకొని ఏం పడుకోం కదా మనం. రాసి అప్లై చేసి ఒక 2 మినిట్స్ మంచిగా మసాజ్ లా చేసుకుని ఫేస్ వాష్ చేయండి. 100% చెప్తున్నా అండి. మ్యాంగో ఒకటి, తాటి ముంజలు ఒకటి, ఈ 2 ఫేస్‌కి అద్భుతంగా పనిచేస్తాయి. ఒకవేళ చాలా పింపుల్స్ ఉన్నాయి ఫేస్‌లో, చాలా ఇరిటేటెడ్‌గా ఉంటది, డ్రై స్కిన్ ఉందనుకున్నప్పుడు మ్యాంగో పల్ప్‌లోనే కొద్దిగా కోకోనట్ ఆయిల్ ఏసుకొని మిక్స్ చేసుకొని అప్లై చేసుకోండి. డైరెక్ట్ అప్లై చేస్తే మంటగా అనిపిస్తది ఇంకా. పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, మనకు ఆల్రెడీ పింపుల్స్ ఉండి పగిలుంటాయి కొంతమందికి, పస్‌లాగా ఫార్మ్ అవుతాయి. అలాంటప్పుడు ఎలాంటిది అప్లై చేయకూడదు. చాలా మంది ఇది కూడా చెప్తున్నాను. ఫేస్ మీద పింపుల్స్ ఉన్నాయా? లేదంటే ఫేస్ మీద పింపుల్స్ ఉండి పస్‌లాగా ఫార్మ్ అయిపోయి పగిలినట్టు అనిపిస్తుందా? ఇలాంటి వాళ్ళు ఏ క్రీమ్స్, ఏ లోషన్స్ దయచేసి ఫేస్‌కి అప్లై చేయకండి. దానివల్ల ఇంకా ఫేస్ అనేది బాగా పాడైపోతది. కాబట్టి అలాంటప్పుడు ఏమి చేయకుండా పుదీనా ఉంటదా? పుదీనాని మిక్సీ పట్టేసి ఒక బంచ్ ఆఫ్ పుదీనా లీవ్స్ తీసుకోండి. ఒక 20, 30 లీవ్స్ తీసుకొని కొద్దిగా వాటర్ ఏసి మిక్సీ పట్టేసి పిప్పంతా పిండేసి ఈ జ్యూస్‌ని ఒక బౌల్‌లో పెట్టేసుకోండి. డైలీ ఒక కాటన్ డిప్ చేసుకొని ఫేస్‌కి నీట్‌గా అప్లై చేసుకోండి. పేస్ట్, స్మూత్ పేస్ట్ కదా అప్లై చేసుకోవచ్చు. చల్లగా ఫ్రిడ్జ్‌లో పెట్టుంటాం కదా, స్లైట్‌గా అప్లై చేసేసి ఆ పింపుల్స్ స్పాట్‌లో బాగా పగిలిన చోట కాకుండా సరౌండింగ్ ప్లేస్‌లో అప్లై చేసేసి నైట్ పడుకోండి. మార్నింగ్ లేచిన తర్వాత ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని అది ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. ప్లెయిన్ వాటర్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. చల్లగా అయిన తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత ఆ ఫేస్‌ని ఇలా డిప్ చేయండి. 100% మీరు 40 డేస్ చేయండి. ఫేస్‌లో గ్లో, ఫేస్‌లో ట్యాన్ పోతది. అండ్ స్పెషల్లీ పింపుల్స్ రాకుండా కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఈ పింపుల్స్ అన్నీ క్లియర్ అయిపోయాయనుకోండి, మనం నీళ్లు అది ఇదొక్కటే చేస్తే సరిపోతదంటే దీంతో పాటు నీళ్లు బాగా తీసుకోవాలి. నేను ఫేస్ కోసం పుదీనా రాస్తున్నాను, ఫేస్‌ని డిప్ చేస్తున్నాను వాటర్‌లో. బట్ తాగేది 1 ½ లీటర్, 1 లీటర్ అంటే అసలు గ్లో అనేది అప్పటికప్పుడు టెంపరరీ. అది కూడా న్యాచురల్ పద్ధతి కూడా మీరు తినే ఆహారం కరెక్ట్‌గా తినకపోతే అది టెంపరరీగానే బంద్ చేస్తది. సో, నీళ్లు సరిగ్గా తాగాలి ఫేస్ గ్లో కావాలంటే. ప్రాపర్ వాటర్ తాగండి. జ్యూసెస్, క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్, యాపిల్ జ్యూస్, చిన్న ఉసిరికాయ ఏసుకొని జ్యూస్, సాయంత్రం పూట పొమోగ్రానేట్ తినడం, ఇవి చేసుకుంటూ ఇప్పుడు నేను చెప్పిన క్లీన్ పద్ధతి అంతే. పుదీనా అప్లై చేసుకోవడం, ఫేస్‌ని డిప్ చేయడం, ఎవ్రీడే ఇది చేయండి. అండ్ ఫేస్ మీద పింపుల్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. ఫేస్ చాలా క్లీన్ అయిపోయింది అనుకోండి. అప్పుడు మ్యాంగో జ్యూస్ అప్లై చేసుకోవచ్చు, బనానా అప్లై చేసుకోవచ్చు, పపాయ ఫ్రూట్ అప్లై చేసుకోవచ్చు. తాటి ముంజలు నేను చెప్పాను కదా, సమ్మర్ కదా, ముంజలంతా స్మాష్ చేసుకొని ఫేస్ నీట్‌గా అప్లై చేసుకోండి. స్మూత్ అప్లై చేసుకొని మసాజ్ లాగా చేసుకోండి. ఇలా స్మూత్‌గా మసాజ్ చేసుకొని ఇదంతా అప్లై చేసుకొని 2, 3 మినిట్స్ చాలు. చల్లని వాటర్‌తో ఫేస్ వాష్ చేయండి. మీరు ఎన్ని క్రీమ్స్ వాడినా, ఎన్ని లోషన్స్ వాడినా, ఏది చేసినా సరే మీకు ఆ గ్లో ఉండదు. డార్క్‌గా ఉండడం తప్పేం కాదు. బట్ డార్క్‌నెస్‌ని మరీ స్కిన్‌కి బాగా డ్యామేజ్ చేసుకొని తినే ఆహారం సరిగ్గా ఇంకా డార్క్ అవ్వడం తప్పు. సో, ఆ డార్క్ స్కిన్‌ని కూడా బ్రైట్ చేసి న్యూట్రిషన్ పర్ఫెక్ట్‌గా ఉండి, గట్ హెల్తీగా ఉండాలి. ఇంటర్నల్ బాడీ బాగుండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి. మనం ఇవి అప్లై చేస్తున్నాం కదా! అప్లై చేస్తున్నాం, ఫేస్‌కి ఫ్రూట్స్ అప్లై చేస్తున్నాం. బట్ ఏది అప్లై చేసినా టెంపరరీగానే పనిచేస్తది. అది న్యాచురల్‌గా గానీ, కెమికల్ ప్రొడక్ట్ అయినా సరే. కానీ ఎప్పుడో అది న్యాచురల్‌గా ఉండి అండ్ ఇంటర్నల్ బాడీ బావుందనుకోండి, అంటే లోపల బావుంటేనే బయట అందం బావుంటది. లోపల బాలేకుండా మీరు బయట ఎన్నైనా అప్లై చేయండి. అది న్యాచురల్‌గా ఫ్రూట్స్ అప్లై చేయండి, క్రీమ్స్ అప్లై చేయండి, మీకు యూజ్‌లెస్ అంతే. కాబట్టి ఇన్నర్ బాడీ బావుంటేనే ఔటర్ బ్యూటీ బావుంటది. సో, లోపల న్యూట్రిషన్ పర్ఫెక్ట్‌గా ఉండాలి. దానిమ్మకాయలు తినండి. క్యారెట్, బీట్రూట్, యాపిల్, చిన్న ఉసిరికాయ ఏసుకొని జ్యూస్ చేసుకొని తాగండి. కొత్తిమీర, పుదీనా, కీరా ఏసుకొని జ్యూస్ చేసి, గ్రీన్ జ్యూసెస్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఫేస్ గ్లో కోసం. ఫ్రూట్స్ బాగా తీసుకోండి. లీఫీ వెజిటబుల్స్ బాగా తీసుకోండి. వాటర్ ఇంటేక్ బాగా తీసుకోండి. ఫేషియల్ యోగా రెగ్యులర్‌గా చేయండి. చాలామందికి నేను ఒక వీడియోలో ఒక ఆల్మోస్ట్ 35 మినిట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశా ఫేషియల్ యోగా గురించి. సింపుల్ అండి. ఇవి చేసుకోండి. ఎందుకు ఏ సీజన్ అయినా గ్లో బావుంటది. అది సమ్మర్ గాని, వింటర్ గాని, రైనీ సీజన్ గాని, ఎనీ సీజన్ మీ ఫేస్ చాలా గ్లోగా ఉంటది. ఎప్పుడు ఇన్నర్ బ్యూటీ బావుంటేనే ఔటర్ బ్యూటీ బావుంటది. ఇది ఫస్ట్ బిలీవ్ చేయాలి. దీని తర్వాత మనం ఫ్రూట్స్, వెజిటబుల్స్ బాగా తినాలి. నేను జంక్ ఫుడ్డే కదా ఇది తినేసాము, బర్గరే కదా తినేసాము, కూల్ డ్రింకే కదా తాగేసాము అంటే దాని ఇంపాక్ట్ 1 మంత్ ఉంటది.
మనం ఏది తిన్నా సరే మోషన్లో వచ్చేస్తుంది అనుకోకండి. అది తిన్నాక అది బ్లడ్ కింద కన్వర్ట్ అయ్యి ఆ బ్లడ్ అనేది ప్రతి సెల్కి వెళ్ళి అక్కడ మొత్తం అన్నిటిని డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి జంక్ ఫుడ్ ఎంత దూరం అంది కాదు, పర్మనెంట్గా బ్యాన్ చేసేసింది దాన్ని. ప్రపంచం ఎలాగో బ్యాన్ చేయలేదు, ఎందుకంటే బిజినెస్ ప్రపంచం ఇదంతా. కాబట్టి అట్లీస్ట్ మనం దానికి దూరంగా ఉండాలి. ఈ అవగాహన ఎప్పుడైతే వస్తుందో ఏ రకమైన సమస్యలు రావండి మనకి. చుట్టుపక్కల 100 రకాలు అవైలబుల్ ఉన్నాయి. దాంట్లో మనం చూసింగ్ ఆఫ్ ఫుడ్ అనేది హెల్దీగా ఉందా లేదని చూసుకోవాలి. టెంప్ట్ అయ్యి ఇంత తినేసామనుకోండి, నమిలేంత వరకు నమిలి లోపలికి వెళ్ళాక మళ్ళీ రమ్మన్నా ఆ టేస్ట్ రాదు, మోషన్లో వెళ్ళిపోతుంది. అంటే నమిలి టెంపరరీ దానికి ఆ టేస్ట్కి డిపెండ్ అవ్వకండి. మొత్తం స్కిన్నే కాదు, ఓవరాల్ బాడీలో ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. అంటే హెల్తీగా ఉండాలంటే చూసింగ్ ఆఫ్ ఫుడ్ అండ్ ఇన్నర్ బ్యూటీ, దాని తర్వాత అవుటర్ బ్యూటీ బాగుంటుంది. సో వాటర్ బాగా తాగండి, ఫ్రూట్స్ బాగా తీసుకోండి, గ్రీన్ జ్యూసెస్ రెగ్యులర్గా తీసుకోండి, తొందరగా పడుకోండి, పుదీనా అప్లై చేసుకొని ఫేస్ని చల్లని వాటర్తో డిప్ చేయడం, ఇవన్నీ చేస్తే డెఫినెట్గా మీకు ఎన్ని కంప్లైంట్స్ ఉన్నా, డ్రై స్కిన్ ఉన్నా, ఫేస్ మీద పింపుల్స్ ఉన్నా, మంగు మచ్చలు ఉన్నా, ఏది ఉన్నా సరే డెఫినెట్గా రిజల్ట్స్ వస్తుంది. ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా. నమస్కారం.